హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్స్ పైన ఫొటోస్ యూస్ చేసేవాళ్ళు, వీడియోస్లో ఇమేజెస్ యూస్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. రీసెంట్గా ఒక ఛానల్లో 12 స్ట్రైక్స్ అయితే వచ్చాయి. అదే రోజు ఇంకో ఇద్దరు కూడా మెసేజ్లు పెట్టారు. ఒకళ్ళకేమో 2 స్ట్రైక్స్, ఒకళ్ళకేమో 1 స్ట్రైక్ వచ్చిందనేసి. ఎందుకంటే ఇది వాళ్ళు ఇమేజెస్ వాడారు. ఏ ఇమేజెస్? న్యూస్ యాంకర్ ఇమేజెస్. అంటే వాళ్ళ వీడియోలో నుంచి స్క్రీన్ షాట్ తీసి వాడారనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఇమేజెస్, మనుషుల ఇమేజెస్ ఫ్రీనే, వాటికి యాక్చువల్గా అయితే కాపీరైట్ రాకూడదు. మనుషుల ఇమేజెస్ అంటే ఇప్పుడు ఆ న్యూస్ యాంకర్ పర్సనల్ ఫొటోస్ ఏదన్నా ఉంటే పోస్ట్ చేసుకుంటూ ఉంటుంది కదా, సో అలాంటివి వాడచ్చు. అలా కాకుండా మీరు ఈ న్యూస్ క్లిప్స్లోయో లేదా సీరియల్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. సీరియల్లో ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకుని పెడతా ఉంటారు. కంపల్సరీ వాళ్ళకి స్ట్రైక్లు వేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. వేరే వాళ్ళ ఇమేజెస్ మనకి యూజ్ చేస్తే మనం ఖచ్చితంగా స్ట్రైక్ వేయచ్చు. ఈవెన్ మన ఓన్ ఇమేజ్ ఎవరన్నా యూస్ చేసినా కూడా స్ట్రైక్ వేయచ్చు మనం. కాకపోతే ఏంటంటే ఈ స్ట్రైక్స్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కొంతమందికి కాపీరైట్ స్ట్రైక్ వచ్చి కాపీరైట్ స్కూల్ రావట్లే ఇలా వచ్చినప్పుడు. కొంతమందికి ఏమో కాపీరైట్ స్కూల్ వస్తుంది, అది ఫిల్ చేస్తే 90 డేస్లో పోతుంది. బట్ 12 స్ట్రైక్స్ వచ్చినా కానీ ఛానల్ అయితే పోవట్లే. అలా రకరకాలుగా ఉందన్నమాట. సో మనం కావాలని ఛానల్లో రిస్క్లో ఎందుకు పెట్టుకోవడం చెప్పండి. సో మీరు ఏ ఇమేజెస్ వాడుతున్నా సరే వాటిపైన లోగోస్ లేకుండా ఉండాలి ఒకటి. అండ్ ఇంకోటి, అది ఏ మూవీలో క్లిప్పో లేదంటే ఇది సీరియల్స్లో ఇవి యూస్ చేయకుండా చూడండి. ఇప్పుడు మూవీ రివ్యూస్ చాలామంది చేస్తారుగా, మరి అనే డౌట్ వస్తుంది మీకు. మూవీ రివ్యూస్ చేస్తారు కరెక్టే, వాళ్ళకు కూడా స్ట్రైక్స్ వస్తాయి, బట్ అందరికీ రావు. ఇదేంటంటే ఆ స్ట్రైక్ వేసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు మూవీ తీసుకునే పనిలో ఉంటారు, ఎంతసేపు సిస్టమ్ ముందు కూర్చుని మన ఇమేజ్ ఎవరు వాడారని అయితే చూడలేరు కదా. ఇన్ని ఛానల్స్లో పట్టుకోవడం కూడా చాలా కష్టం. బట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రైక్ వేసే రైట్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది డౌట్ వస్తుంది కూడా, ఇప్పుడు మరి నేను అలా యూజ్ చేశాను ఇమేజెస్, వేరే వాళ్ళ ఇమేజెస్ ఏం చేయాలనేసి అడుగుతారు. మీకు ఇప్పటి వరకు ప్రాబ్లం రాకపోతే ఏం ప్రాబ్లం ఉండదు. అది కూడా మీరు గూగుల్ నుంచి తీసుకున్న ఇమేజెస్ అయితే. ఇప్పుడు ఈ న్యూస్ యాంకర్ ఇమేజెస్ కూడా గూగుల్లో కూడా ఉంటాయి. మరి అవి తీసుకోవచ్చు అంటే అవి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే అది ఇప్పుడు న్యూస్ చదువుతున్నప్పుడు అది ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈటీవీ న్యూస్ ఉందనుకోండి, ఎక్కువ మంది సేమ్ రిపీట్ వాళ్ళే ఉంటారు. ఆ రిపీట్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళని మనకు ఫ్రేమ్ చూస్తేనే అర్థమైపోతుంది. సో అట్లా అనమాట. అవి కాకుండా మీరు పర్సనల్ ఇమేజెస్, ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు ట్విట్టర్లోనో లేదంటే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇమేజెస్ తీసుకుని పెట్టచ్చు. అండ్ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉంటారు, ఇలాంటి వాళ్ళ ఇమేజెస్ కూడా మనం ఎక్కడి నుంచైనా తీసుకుని పోస్ట్ చేయొచ్చు. వాళ్ళ ఆటోబయోగ్రఫీ ఇట్లా చెప్పాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా వాటికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మళ్ళీ. సో మీరు సీరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఆ సీరియల్ ఇమేజెస్ అసలు తీసుకోకూడదు. సీరియల్స్ గురించి ఎన్నిసార్లు చెప్పినా సరే అవి కంటిన్యూ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్ట్రైకులు బట్టి మొత్తం ఛానల్ అంతా పోతే కానీ అప్పుడు బుద్ధి వస్తుంది అనమాట వాళ్ళకి. ఇట్లా ఈ మాట నేను అనకూడదు, కాకపోతే అంతమంది క్రియేట్ చేస్తున్నారు అసలు సీరియల్స్ గురించి. అదేమంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇప్పుడు అదైనా కష్టపడకుండా ఏమీ రాదు కదా. ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలి. అదేదో మీ ఓన్ వీడియో పెట్టుకుంటే లైఫ్ లాంగ్ రెవెన్యూ వస్తుంది కదా, ఎప్పుడు పోద్దో ఛానల్లో అని చూసుకునేదానికంటే. అండ్ చాలా ఏదో టెక్నిక్స్ వాడేవాళ్ళు చాలామంది అయిపోయారు. వాళ్ళ వీడియో ఒకటి పోస్ట్ చేస్తారు, దాని ముందు సీరియల్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఆ సీరియల్ కంటెంట్కి ఎంతో కొంత వ్యూస్ వచ్చేస్తాయి కదా, వ్యూస్ వచ్చిందో ఆ పార్ట్ అంతా ట్రిమ్ చేసేయడం. ఇలాంటి ఏదో తెలివితేటలు ఎన్ని ప్రదర్శిస్తున్నారంటే క్రియేటర్స్. మీరు ఎన్ని ఎక్కువ చేస్తే యూట్యూబ్ అన్ని రూల్స్ తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు అంత మంచి కంటెంట్ చేసే వాళ్ళు అందరూ ఏమీ ఇది కాదు, ఎదవలు కాదు కదా, అంత ఏదో తెలివిగా చేసేస్తామని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఈరోజు పడుకుని రేపు లేసేలోపు అసలు ఛానల్ లేచిపోవచ్చు అలాంటి వీడియోస్ పెడితే. ఏం తెలియట్లేదు ఇప్పుడు ఎవరికి వాళ్ళకి, ఏంటంటే ఏం తెలియట్లేదు అసలు. ఏదన్నా ఇష్యూ వస్తే కదా అప్పుడు తెలిసేది. ఇమేజెస్ మీరు ఏది పెడితే అదైతే యూజ్ చేయొద్దు. చాలా కేర్ఫుల్గా ఆలోచించి పెట్టండి. ఇప్పుడు బ్యూటీ రిలేటెడ్ ఇమేజెస్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కామన్ ఇమేజెస్, ఎవరైనా గూగుల్ నుంచే వాడతారు. సో వాటికి ఏం ప్రాబ్లమే ఉండదు. సో చూడండి, మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఇమేజ్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నేను చెప్పలేను కదా వీడియోలో. మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించి తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఓకే మనం ఈ ఇమేజ్ వాడచ్చా లేదా అట్లా.